గాంధీ భవన్ లో కాంగ్రెస్ నాయకులు సంపత్ కుమార్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పెద్ద పెద్ద అక్షరాలతో బీఆర్ఎస్ కాంగ్రెస్ లు మాదిగ ద్రోహ పార్టీలే. ఎట్లా ద్రోహులండి? ఉషామేరా కమిషన్ వేసింది కాంగ్రెస్ బరాబర్. బీఆర్ఎస్ పార్టీ మాదిగల ద్రోహి, బడుగుల ద్రోహి, దళితుల ద్రోహి. అందుకే పోయింది, ఊడ్చుకుపోయింది. జాకి పెట్టి లేపితే కూడా ఎక్కే పరిస్థితి లేదు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో. దాని గురించి లేదు. ఎట్లా కాంగ్రెస్ అవుతుంది? ఉషామేరా కమిషన్ వేసినందుక, ఆర్టికల్ 341A అమెండ్మెంట్ చేయమన్నందుక, శాసనసభల గొంతెత్తి పోరాడినందుక, 4 సార్లు డెలిగేషన్ తీసుకుపోయి కేంద్ర ప్రభుత్వంతో ఒప్పించినందుక ద్రోహి ఎట్లా మాట్లాడతారండి? ఇంకొక పేపర్లో బీజేపీలోనే మాదిగల ఎదుగుదల భవిష్యత్తు. ఎక్కడ ఎదుగుదల, ఎక్కడ భవిష్యత్తు? 10 సంవత్సరాలు 10 నిమిషాల్లో నరేంద్ర మోడీ, అమిత్ షా అనుకుంటే క్యాబినెట్ మీటింగ్లో ఉషామేరా కమిషన్ రికమెండేషన్స్ పెట్టి క్యాబినెట్ ఆమోదిస్తే 341A అమెండ్మెంట్ అవుతుంది. మాదిగలు కళ్ళల్లో కాంతి చూసేవాళ్ళం. ఏం చేశారు 10 సంవత్సరాలు? భారతీయ జనతా పార్టీ ఓట్ల పేరు మీద, సీట్ల పేరు మీద రాజకీయం కొరకు 10 సంవత్సరాలు తాత్సారం చేసి 10 నిమిషాలు క్యాబినెట్ మీటింగ్లో చేయగలిగింది. చేయలేక ఈరోజు ఎన్నికలప్పుడు మందకృష్ణన్న చెప్తాడు బీజేపీలోనే మాదిగల ఎదుగుదల. ఎట్లా ఎదుగుదల? లక్షలాది మంది మాదిగల జీవితాలను బుగ్గిపాలు చేసింది 10 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ. అదే 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోని మాదిగలను ఎదిగించింది. మాదిగల జీవితాలను, మాదిగల తలరాతలను మార్చడానికి ఉషామేరా కమిటీ వేసింది. కొన్ని రోజుల్లోనే అయిపోయి దురదృష్టవశాత్తు మేము అధికారం కోల్పోయాం. అది కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి ఉన్న డిఫరెన్స్. భారతీయ జనతా పార్టీ అంటేనే మనవాద పార్టీ, దళిత వ్యతిరేక పార్టీ, దళితులను అసహించుకునే పార్టీ, దళితులను గడప బయట పెట్టే పార్టీ. అటువంటి భారతీయ జనతా పార్టీతోటి అంటగాగి కాంగ్రెస్ పార్టీకి మరకలంటిస్తావు. నీకు, నీ జాతికి ఈరోజు ఈ స్థాయిలో గౌరవం, మర్యాద, స్థానం దొరికిందంటే కాంగ్రెస్ పార్టీ నుంచి దొరికింది. అటువంటి కాంగ్రెస్ పార్టీకి మరకలంటించి మన జాతి వ్యతిరేక పార్టీ, మన జాతిని గడప బయట పెట్టే పార్టీని, మనువాద పార్టీని భుజానికి ఎత్తుకుంటున్నాం. మంచి పద్ధతి కాదని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కనుక జాతి ప్రయోజనాలను ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఏదో ఒక పార్టీకి మన జాతిని, మన జాతి ప్రయోజనాలను అంటగట్టడానికి చేసే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇకపోతే నిన్న మీ మీడియాలో వచ్చిన కథనాలను బట్టి కాంగ్రెస్ పార్టీలో సీట్ల విషయంలో మాదిగల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజున్న పరిస్థితి కాకుండా రాజకీయం అన్నది, జాతి ప్రయోజనాలు అన్నవి అర్ధరాత్రి మారేటి కాదు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి మన మాదిగ జాతి కానీ, అన్నయ్య మందకృష్ణ మాదిగ గారు కానీ.